ఏ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పారు. రజనీకాంత్ కూడా ఒక వర్డ్స్ తోటి మొత్తం పట్టేయచ్చు అని చెప్పాను. అది కూడా ఒకసారి టెక్నిక్. రజనీకాంత్ వాయిస్ ఇప్పుడు మనకు రాదండి, ఇప్పుడు ఎవరికి రాదు. ఇప్పుడు ఆడియన్స్ చూస్తున్న వాళ్ళు మిమిక్రీ ఆర్టిస్టులు కాదు, నేను కూడా కాదు అనుకుందాం. సపోజ్ రజనీకాంత్ గారు వాయిస్ చేయాలి, ఆయనది ఎలా చేయాలంటే మన సింపుల్ టెక్నిక్. వాయిసెస్ రాని వాళ్ళవి చేసేటప్పుడు మెప్పించాలి అని అంటే, కొంచెమైనా ఆ వాయిస్లోకి ఎంటర్ అవ్వాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏవో హైలైట్ డైలాగ్స్ ఉంటాయి. రజనీకాంత్ గారు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటండి, జనరల్గా ఆయన స్టైల్ గుర్తొస్తుంది. డైలాగ్స్లో చూసుకుంటే ఏం గుర్తొస్తాయి, ఏ డైలాగ్స్ గుర్తొస్తాయి? ఆయన మామూలుగా నరసింహ సినిమాలో డైలాగ్స్, అతిగా ఆశపడే ఆడది అతిగా ఆవేశపడే మగాడు సుఖపడినట్లు చరిత్రలో లేదు అన్నాడు కదా. ఎక్కువ ఆయన నీతి చెప్తుంటాడు రజనీకాంత్ గానే. అయ్యా ఒకటి గుర్తు పెట్టుకో, అయ్యా ఒకటి గుర్తు పెట్టుకో అయ్యా అంటాడు కదా. నువ్వు ఏదైనా సరే, అయ్యా అక్కడ సైకిల్ ఉంది కానీ టైర్లో గాలి లేదయ్యా. ఇక్కడ లాస్ట్లోకి వచ్చేప్పటికి ఫస్ట్ అయ్యా అను, ఫస్ట్ నువ్వు ఏదైనా చెప్పు. అయ్యా నమస్కారం, అక్కడ కూడా అయిపోయిందా? జస్ట్ అయ్యా నమస్కారం, అయ్యా నమస్కారం అయిపోయింది. ఇక మనకు రజనీకాంత్ వాయిస్ సంబంధం లేదు. అయ్యా నమస్కారం, అయ్యా నాకేమో డబ్బులు లేవు, మీ దగ్గర ఒక 500 ఉంటే ఇస్తారా? లాస్ట్లో ఉంటుంది, లాస్ట్ వాక్యం ఏదో ఉంటుంది ఆ లెటరు, దాన్ని ల్యాక్ చేయి. అయ్యా నేను ఎదుగుకు వచ్చాను కానీ మీరు ఇక్కడ లేరయ్యా. అది వాయిస్ స్టైల్. ఫాస్ట్ వెళ్ళిపో. అయ్యా అప్పుడు ఫాస్ట్ అయ్యా హైదరాబాద్లో నిన్నటి దాకా వర్షాలు పడ్డాయి, ఈ రోజు పాడలేదయ్యా. వాయిస్ మాట అయ్యా నాకు అన్ని వాయిస్లు వస్తున్నాయి కానీ రజనీకాంత్ వాయిస్ రావట్లేదయ్యా. అంతే, పల్స్ పట్టుకున్నారు. పల్స్ నువ్వు మాడ్యులేషన్ పట్టుకో, ఆ స్టైల్ పట్టుకో. అప్పుడు రజనీకాంత్ అవసరం లేదు కదా, నాన్న ఒకటి చెప్తా విను అని. అంతే. ఇప్పుడు ఏదో ఒకటి, ఇప్పుడు అయ్యా నమస్కారం అని చెప్పి, అయ్యా నమస్కారం, ఈరోజు పొద్దున 8 గంటలకు వస్తానన్నయ్యా కానీ 11కి రమ్మన్నారయ్యా. అయ్యా నమస్తే అయ్యా అన్నా కదా. అయ్యా పొద్దున 8 గంటలకు వస్తానన్నారు కానీ 11కి రమ్మన్నారయ్యా. రోబో అంటే చూసారా, రోబో చూపి. ఇది మీ వాయిసే. జనరల్గా ఇది రజనీకాంత్ గారి వాయిస్ అని చెప్పి మీరు అనుకొని ఇక్కడ ఏం చేయొద్దు. నేను జస్ట్ వాయిస్ రానప్పుడు మన స్టైల్ ఎలా మెయింటైన్ చేయొచ్చు. కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, మనం స్టేజ్ షో చేస్తున్నప్పుడు అందరికి అభిమానులు ఉంటారు. కొన్ని రాని వాయిసెస్ రాకపోయినా ఏమవుతుందంటే ఈ స్టైల్ అనేది అనిపిస్తుంది. సో ఇట్లా మనం మేనేజ్ చేసుకోవచ్చు. అలా చిన్నగా తర్వాత చేసుకోవచ్చు. మనో గారు చెప్తారు డబ్బింగ్. యాక్చువల్గా ఆ మనో గారు ఎలా చెప్పారు అనేది ఆయన డైలాగులు చూసినప్పుడు, అతిగా ఆశపడే ఆడది అతిగా ఆవేశపడే మగాడు సుఖపడినట్లు చరిత్రలో లేదు అని చెప్పుకుంటే సరిపోద్ది. అట్లా వచ్చేది చరిత్రలో లేదు అని చూసారా. అది రజనీకాంత్ గారికి ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చిన నా టైంలో ఏం చేసినట్టు సార్, రజనీకాంత్ సౌండ్ చేసి అంటే ఆయన ఏం చేసిన వాయిస్ చెప్పేటప్పుడు, సరే సార్ వాయిస్ చేసేటప్పుడు ఆయన సర్టిట్ అన్నప్పుడు సౌండ్స్ వస్తాయి కదా, ఆ సౌండ్స్ ఇంప్లేట్ చేస్తాడు జుగ్ అని. ఆ సౌండ్స్ చేస్తే చేయొచ్చు. ఎలా అంటే సార్ ఇది పట్టుకోవచ్చు, ఇది ఇక్కడ ఇప్పుడు రజనీకాంత్ అవుతుంది ఇట్లా మాకు ఈ చేత చేయగలుగుతాం సార్. చేస్తాడు చూసిన ఇట్లా అది చేస్తాడు సార్. ఎలాగా చెప్పండి, వెనక్కి పిలిచాను సార్ అట్లా. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పాడు. పెట్టారు వెనక్కి రాదు, ముందుగా వస్తుంది కదా. ఊతున్నాం వచ్చింది సౌండ్. అది ఇది రజనీకాంత్ సౌండ్. రజనీకాంత్ నడిచేటప్పుడు అప్పట్లో మేము వాడేవాళ్ళం ఈ సౌండ్స్. ఎందుకంటే ఏ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పారు. చూస్తారే ఇట్లా కొడతాడు, సలాం కొడతాడు, సెల్యూట్ కొడతాడు. అప్పుడు మీ సౌండ్ చేయితో సౌండ్ చేయొచ్చు. సౌండ్స్ లో కిరణ్ గారు సౌండ్స్ చేస్తూ చేసాను వాయిస్ కాకపోయినా జనాలు చప్పట్లు కొడతారు. సౌండ్స్ లో కిరణ్ గారు పెద్ద సౌండ్ ఆయన వాయిస్ సౌండే, ఆయన సౌండ్స్ కూడా బాగా చేస్తారు. ఆల్రెడీ మనకి అవన్నీ కొట్టే చూసారు కదా.